పోరాటానికి కార్యాచరణ. అమరావతి రాజధాని రైతు ఐక్య కార్యాచరణ సమితి నేతల వెల్లడి. ఆంధ్రప్రదేశ్ రాజధానికి అమరావతిని గుర్తిస్తూ పార్లమెంట్లో తక్షణమే చట్టం చేయాలని, తదుపరి పార్లమెంట్ సమావేశంలో రాజధాని బిల్లు ప్రవేశపెట్టేందుకు కృషి చేయాలని అమరావతి రాజధాని రైతు ఐక్య కార్యాచరణ సమితి నేతలు డిమాండ్ చేశారు. గుంటూరులో రాజధాని అమరావతి రైతు ఐక్య కార్యాచరణ సమితి సమావేశం సోమవారం జరిగింది. రాజధానికి భూములు ఇచ్చిన రైతుల సమస్యలపై చర్చించారు. ఐక్య కార్యాచరణ సమితి నేత జమ్ముల శ్యామ్ కిషోర్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర గడుస్తున్న రైతుల సమస్యలు పరిష్కారం కాలేదు. వైకాపా విధ్వంస కల్పనకు వ్యతిరేకంగా రైతులు పోరాడారు. ఈ ఏడాది ఆగస్టు 5న మంత్రి నారాయణ కలిసి సమస్యలు వినిపించిన ఫలితం లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు రాజధాని అంశాలపై సానుకూలంగా ఉన్న కలవడానికి కుదరడం లేదు. సిఆర్డీ అధికారులు అసలు కలవడానికి, సమస్యలు చెప్పుకోవడానికి అవకాశం ఇవ్వడం లేదు. సన్న చిన్నకారు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాజధాని అభివృద్ధితో పాటు రైతు సమస్యలు పరిష్కరించడం అంతే ముఖ్యం. ప్రభుత్వం స్పందించబోతే ఈ నెలాఖరులో సమావేశమై పోరాటానికి కార్యాచరణ ఖరారు చేస్తామని తెలిపారు. మహిళా రైతు వరలక్ష్మి మాట్లాడుతూ, చంద్రబాబు న్యూస్ భూములు ఇచ్చాం, సిఆర్డీ అధికారుల సమస్యలు చంద్రబాబుకి అన్వయించుకోవాలంటున్నారు. గ్రీవెన్స్లో ఆర్జ్ చేస్తే చెత్తబొట్లో వేశారు. రాజధాని ఉద్యమంలో పెట్టిన కేసులు తొలగించలేదు. ల్యాండ్ పూలింగ్లో లేని భూముల్లో ప్లాట్లు ఇస్తే ఏం చేయాలని ప్రశ్నించారు. గత ప్రభుత్వ హయాంలో 3 రాజధానుల కేసు సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది. ఈ కేసుతో పాటు రాజధానిలో R5 జోన్ కేసును ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి. 11వ సంవత్సరం వార్షిక కౌలు మొత్తాలను వెంటనే జమ చేయాలి. రిటర్నబుల్ ప్లాట్లకు మార్కింగ్ చేసి హద్దుకు రాళ్లు వేయాలని ఐక్య కార్యాచరణ సమితి నేతలు డిమాండ్ చేశారన్నటువంటి వార్తని